ఇక జీవితం అంతా చీకటిలోనే తన జీవితం గడపాలి అని తెలిసినప్పటికీ ఫ్యానీ క్రాస్బీ మాత్రం తను ఎప్పుడు కూడా దేవునిలో కాన్ఫిడెంట్గా ఉంది, దేవునిలో నడుస్తూ ఉంది. దేవుని కోసం ఎన్నో కీర్తనలు ఆమె రాసింది. థౌజండ్స్ ఆఫ్ కీర్తనలు ఆవిడ రాయడం జరిగింది. ఎంతో బాధలో ఉన్నా, చీకటిలో ఉన్నా కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నిశ్చయత కలిగినటువంటి ఫ్యానీ క్రాస్బీ తన జీవితంలో తనకు వచ్చినటువంటి కష్టాలను ఏ విధంగా అధిగమించింది, దేవునితో తన జర్నీ ఇవాళ మనం తెలుసుకుందాం. ఫ్యానీ క్రాస్బీ, షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ గాస్పుల్ సాంగ్ రైటర్స్. తను రాసినటువంటి పాటలు కూడా చాలా ఫేమస్ అయినాయి. ఈ ఫ్యానీ క్రాస్బీ 1820 మార్చ్ 24న తను న్యూయార్క్లో జన్మించింది. తను పుట్టిన తర్వాత చక్కగా చూడగలిగింది. కానీ 6 వీక్స్ ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి జలుబు, కళ్ళ కలక వలన తనకు కళ్ళు పోవడం జరిగింది. తనకి ఇచ్చినటువంటి రాంగ్ మెడికేషన్ వల్ల తను ఇంకా ఫుల్గా బ్లైండ్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి తను ఏమీ చూడలేకుండా ఉండేది. అయితే 6 నెలలు తనకు ఉన్నప్పుడు తన ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు తల్లి అయినటువంటి మర్సీ ఇంకా తన గ్రాండ్ మదర్ అయినటువంటి యూనిస్ వాళ్ళిద్దరూ కూడా తనను చాలా జాగ్రత్తగా దేవుని భయభక్తుల్లో పెంచుతూ ఉన్నారు. తను 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక పోయం రాసింది. తను ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ తను అంటుంది, నాకు కళ్ళు పోయినందువల్ల ఏమీ భయం లేదు, ఏమీ బాధ లేదు, దేవుడు నన్ను చక్కగా ఆశీర్వదించారు అని ఆయనకి ప్రైజెస్ చెప్తూ ఉంది. చక్కగా తను 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేదంట. అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ చదువుతూ ఉంటే వింటూ ఉండేది. ఇంకా ఆ వాక్యాలన్నీ కూడా కంఠస్థం చేస్తూ ఉండేది. 15 సంవత్సరాలు వచ్చేసరికి ఆమెకు అన్ని కీర్తనలు, చాలా వరకు కీర్తనలు తన కంఠస్థం చేసింది. పరమగీతాలు తన కంఠస్థం చేసింది. ఇంకా 4 గాస్పుల్స్ కూడా తను చదివేసింది. ఫస్ట్ 5 గ్రంథాలు కూడా తను చదివింది. తను వారంలో ఒక 5 అధ్యాయాలు చదువుతూ ఉండేదంట. ఒక 5 అధ్యాయాలు కంఠస్థం చేస్తూ ఉండేది. ఈ విధంగా స్క్రిప్చర్స్ అన్నీ కూడా తను మెమరైజ్ చేసి తన బ్రెయిన్లో పెట్టుకుంది. ఆ విధంగానే అవన్నీ కూడా తనని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి ఈ పాటలన్నీ రాయడానికి. ఫ్యానీ క్రాస్బీకి 5 ఇయర్స్ వచ్చినప్పుడు మరలా డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి చెకప్ చేయించినప్పుడు తనకు ఇంకా పర్మనెంట్గా బ్లైండ్గానే తను ఉంటుంది, తను ఇంకెప్పుడు చూడలేదు అని చెప్పినప్పుడు కూడా తను భయపడలేదు. తను ఎంతో దేవునితో చక్కగా సంతోషంగా ఉందన్నమాట. దేవుడు నాకు ఈ అంధత్వాన్ని ఎందుకు ఇచ్చాడంటే నేను డిస్ట్రాక్షన్స్కి ఏమీ గురి కాకుండా ఆయన వైపే నేను చూసేటట్లుగా అని ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేది. తన అంధత్వం ఎప్పుడు కూడా తను దేవునిని స్తుతించకుండా ఉండకుండా చేయలేదన్నమాట. దేవుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఎన్నో పాటలు రాసినటువంటి క్రాస్బీ 1835లో తను న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో తను జాయిన్ అయ్యి చక్కగా చదువుకుంది. 8 ఇయర్స్ చదువు ముగించిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు తను అక్కడే వర్క్ చేసింది. అక్కడే తన భర్త అయిన అలెగ్జాండర్ వాన్ ఆలిస్టిన్ని కలుసుకుంది. 1858లో వారి మ్యారేజ్ జరిగింది. వారికి పాప పుట్టింది. కానీ తను టైఫాయిడ్తో చనిపోవడం జరిగింది. భర్త అలెగ్జాండర్ ఆలిస్టిన్ కూడా ఆయన కూడా అంధుడు. ఇద్దరు అంధులైనప్పటికీ కూడా దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవారు. అలెగ్జాండర్ ఒక మంచి మ్యూజిషియన్, చక్కగా ఆయన పియానో ప్లే చేస్తూ ఉండేవారు. ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు. ఫ్యానీ రాసినటువంటి చాలా పాటలకు మ్యూజిక్ కూడా ఆయన అందించారు. 1873లో ఫ్యానీ క్రాస్బీ యొక్క ఫ్రెండ్ ఫీబీ న్యాప్, ఆవిడ మంచి కంపోజర్ అన్నమాట. ఆవిడ ఒక న్యూ ట్యూన్ కంపోజ్ చేసి వినిపించినప్పుడు వెంటనే ఫ్యానీ క్రాస్బీ అన్నటువంటి మాట బ్లెస్సెడ్ అష్యూరెన్స్, మనం ఎక్కువగా పాడుకునేటువంటి పాట, ఎంతో పాపులర్ అయినటువంటి పాట బ్లెస్సెడ్ అష్యూరెన్స్. ఇది థెస్సలోనియన్స్ 5:17 ఆధారంగా ఈవిడ పాటను రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God, born of His Spirit.
in his blood. This is my story, this is my song. ఫ్యానీ క్రాస్బీ తన పాప చనిపోయినప్పుడు కూడా తను భయపడలేదు, బాధపడలేదు. తను చెప్తూ ఉంది, సేఫ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ జీసస్. నా పాప దేవుని చేతిలో చాలా సేఫ్గా ఉంది అని. మన తెలుగులో కూడా అది తర్జుమా చేశారు, ఏసుని చేతులందున్ ఏసుని రొమ్మునని. ఈ పాట మనం విన్నప్పుడు తన బాధలో కూడా దేవుని వైపే చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుని రొమ్మునన్ నాకు నా భాయ మందు అందే పరుండేదన్. ఫ్యానీ క్రాస్బీని మదర్ ఆఫ్ కాంగ్రిగేషనల్ సింగింగ్ ఇన్ అమెరికా. ఆవిడ రాసినటువంటి పాటలు ఎన్నో సంఘాలలో పాడుకుంటూ ఉండేవారు. డిఎల్ మూడీ క్రూసైడ్స్లో కూడా ఆ పాటలు పాడుతూ ఉండేవారు. ఎంతో ఫేమస్ అయినాయి అన్నమాట. ఇంకా శాంకీ గారి సభల్లో కూడా ఈమె పాటలు పాడుతూ ఉండేవారు. ఎంతోమంది అమెరికన్ అధ్యక్షులతో కూడా ఆవిడికి అసోసియేషన్ ఉండేది. ఆవిడ రాసినటువంటి పోయమ్స్ వారందరినీ కూడా ఎంతో ఉత్తేజపరిచే విధంగా. పాపము వలన చెడిన వాని ప్రేమతో వెతకి రక్షించుడు, తప్పిన వానిని ద్రోహిని మీరు యేసుని యొద్దకు రమ్మనుడు, పడిన వారికి. ఆవిడ రాసినటువంటి కొన్ని పాటలు మనకి కీర్తన పుస్తకంలో ఉన్నాయి. అవి 6 పాటలు ఉన్నాయి. 340వ కీర్తన, జీసస్ కీప్ మీ నియర్ ద క్రాస్. చేర్చి నన్ను నుంచు కల్వరిన్ శ్రవించెడు, కాల్వలో నన్ముంచు సిల్వకే చెల్లునా. thine, O Lord. నేని వాడనై యుండగోరెదన్ యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమను కాంచితిన్, నన్ను చేర్చు నీ దరిన్, నన్ను ఈ సాంగ్ బ్లెస్సెడ్ అష్యూరెన్స్, ఈ సాంగ్స్ అన్నీ కూడా మనం కీర్తన పుస్తకంలో చూడగలం. యేసు నావాడా నీ నమ్ముదున్, స్తుతి సదయుడైన యేసు, స్తోత్రముల్ మా స్వామికి చెల్లును, ప్రీతిన్ మాకై మరణముందుచు యేసు, ప్రేమ చూపి ప్రజల ప్రోచితే. యునైటెడ్ స్టేట్స్ సెనెట్లో కూడా ఆవిడ ఎన్నో ప్రసంగాలు చేసి గర్ల్ ఎడ్యుకేషన్ కోసం, ఇంకా బ్లైండ్ పీపుల్ కోసం తను ఎంతో పోరాడిందనమాట. తను రాసినటువంటి పోయమ్స్ అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటూ ఉండేవి. తను సామాజికంగా, రాజకీయంగా ఎన్నో పాటలు, దేశభక్తి గీతాలు ఎన్నో పాటలు రాశారనమాట. ఈ విధంగా తన జీవితం ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. ఇంకొక విషయం తెలుసా, తను ఏ పాట రాయాలన్నా కానీ ముందుగా ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడిగేదట. మిలియన్స్ ఆఫ్ పీపుల్, మెన్ అండ్ విమెన్, వాళ్ళందరూ కూడా నా పాటల ద్వారా మిమ్మల్ని తెలుసుకోవాలి, వాళ్ళందరూ కూడా సువార్తను అర్థం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంకొక ప్రార్థన ఏం చేసేది అంటే, దేవా నీవే నా ఇన్స్పిరేషన్, మీరే నా ఇన్స్పిరేషన్గా ఉండండి నా పాటలకి అని ఆమె ప్రార్థన చేసుకుని తన పాటలు రాయడం మొదలుపెట్టేదండి. 8,000 పైగా పాటలు ఎంతో చక్కగా ఎన్నో చర్చెస్లో పాడుకుంటూ ఉండేవారు. 100 మిలియన్స్ ఆఫ్ కాపీస్ అవి ముద్రించి అందరికీ కూడా అందించేవారు. ఆవిడ ఎన్నో పెన్ నేమ్స్తో తన పాటలు రాసింది. తన జీవితం అంతా కూడా దేవుని కోసం, దేవుని స్తుతిస్తూనే ఆమె గడిపింది. 19th సెంచరీలో స్త్రీలకు వర్షిప్లో ఎక్కువగా పార్ట్ ఉండేది కాదన్నమాట.
అయితే ఫ్యానీ క్రాస్బీ మాత్రం తన సాక్ష్య జీవితం ద్వారా తన రాసినటువంటి పాటలను స్త్రీలందరూ కూడా అడాప్ట్ చేసుకుని ఆ పాటలను పాడుతూ వారి సొంత జీవితాలలో వాటిని అనుభవిస్తూ పాడడం వల్ల స్త్రీలందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి ఫ్యానీ క్రాస్బీ రాసినటువంటి పాటలను పాడుకుంటూ ఉండేవారు. ఆ విధంగా చర్చ్ సింగింగ్లో స్త్రీలకు కూడా ఒక పాత్ర రావడం, వర్షిప్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఫ్యానీ క్రాస్బీకి పియానో వాయించడం వచ్చు, ఇంకా ఆర్గన్ వాయించడం వచ్చు, గిటార్ వాయిస్తుంది, ఇంకా ఆమె చాలా మంచి సుప్రానో సింగర్. ఈ విధంగా ఎంతోమంది లేడీస్ని ఆమె ఇన్స్పైర్ చేసింది. మనందరం కూడా ఆవిడ పాటల ద్వారా ఇన్స్పైర్ అవుదాం. హ్యాపీ విమెన్స్ డే. రక్షకానన్మర్వబోకు మోరనాలించు అన్యులైన వారి బేల్మం మర్వబోకు